హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలోని మీరు వాట్ ఈట్ ఇన్ ఏ డే చూస్తారు విత్ ఆయిల్ ఫ్రీ కుకింగ్. మీరు డైట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సో ఫస్ట్ అయితే నాకు మార్నింగ్ జ్యూస్ కానీ ఏదైనా హెల్తీగా జ్యూస్ కానీ స్మూతీ కానీ చేయడం నాకు అలవాటు. సో అందుకని చెప్పి ఈరోజు ఒక హెల్తీ జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దేంతోనంటే సెలరీ, క్యారెట్, బీట్రూట్ అండ్ గ్రీన్ యాపిల్. సో సెలరీ ఖచ్చితంగా మనం డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే సెలరీలోని చాలా మట్టుగా వాటర్ ఉంటుంది. అందుకు వెయిట్ లాస్కి మనకి చాలా మంచిది అనమాట. సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. ఈవెన్ మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది సెలరీ. సో ఖచ్చితంగా సెలరీ అయితే తినాలి. ఈవెన్ స్నాకింగ్ తిన్నా కూడా చాలా మంచిది. సో క్యారెట్స్ మీకు తెలిసిందే, కంప్లీట్ విటమిన్ ఏ ఉంటుంది అండ్ గట్ హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది, బ్రెయిన్కి, టీత్కి కూడా మంచిది కదా. అండ్ మన ఐస్కి అండ్ స్కిన్కి చాలా ఇంపార్టెంట్. సో తర్వాత గ్రీన్ యాపిల్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే రెడ్ యాపిల్ కంటే గ్రీన్ యాపిల్లోని విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ యూస్ చేశాను. అండ్ ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ లాట్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అందులోని. సో అందువల్ల ఏంటంటే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బీట్రూట్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ మన స్కిన్కి గ్లో వస్తుంది అంటారు కదా. బీట్రూట్ తింటే జ్యూస్ ప్రకారంగా అయినా పర్వాలేదు, సాలడ్ అయినా పర్వాలేదు, మన ఫ్రై చేసుకుని కర్రీ విధంగా అయినా పర్వాలేదు, మొత్తం మీద బీట్రూట్ అయితే మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే మన ఓవరాల్ హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇలా ఈ జ్యూస్ అయితే మనం వీక్కి కనీసం 2 to 3 టైమ్స్ తాగితే ఏంటంటే ఓవరాల్ హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. బయట మనం జ్యూసులు కొనుక్కున్నామంటే కంప్లీట్గా అందులో ఇంగ్రీడియంట్స్ చూసారంటే అలాగా లైక్ 70% వాళ్ళు షుగర్ వేసేస్తున్నారు. సో అందుకని నాకు బయట జ్యూసులు తాగడం అన్నా కొనుక్కోవడం అన్నా ఇష్టం ఉండదు. సో మ్యాక్సిమం ఏదైనా ఫ్రెష్గా చేసుకోవాలంటే మాత్రం ఇలా జ్యూసులు ఇంట్లోనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి డిసీజెస్ రాకుండా ఉంటాయి, ఓవరాల్ హెల్త్కి చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి మధ్య నేను చాలా ఇయర్స్ నుంచి ఇలాగ జ్యూసులు ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మా శామీకి అలవాటు చేస్తున్నా. ఈ జ్యూస్ చాలా హెల్దీ. పిల్లలకి అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. స్టిల్ మా శామీకి ఇంకా అలవాటు కాలేదు. సో మెల్లగా అలవాటు చేస్తున్నాను ఈ జ్యూస్. బట్ ఈ జ్యూస్ అయితే అలవాటు చేసుకోండి. మనం పెద్దోళ్ళు తాగాలి, కిడ్స్ కూడా తాగాలి. వెరీ వెరీ హెల్దీ. ఫేస్కి గ్లో వస్తుంది, ఓవరాల్ హార్ట్ హెల్త్కి బాగుంటుంది, చాలా హెల్దీ అనమాట. సో ఖచ్చితంగా ఈ కొత్త ఇయర్, ఈ న్యూ ఇయర్ ఇది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్, పెప్పర్ అది ఏమీ యాడ్ చేయొద్దు, ఏమీ వద్దు. ఓన్లీ ఫ్రెష్ జ్యూస్ ఇలా తాగండి, చాలా మంచిది. సరేనా? నాకైతే చాలా ఇష్టం, హస్బెండ్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హెల్దీ కాబట్టి. ఎందుకంటే సెలరీ, గ్రీన్ యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఇన్ని విటమిన్స్ కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కిడ్స్కి ఇచ్చేటప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు చేయండి. తాగునన్నా. సో హెల్దీ జ్యూస్ అయితే తాగేసాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ని శాండ్విచ్ చేస్తున్నాను, ఆయిల్ లేకుండాను. సో ఈసారి నేను హోల్ గ్రెయిన్ బ్రెడ్ 15 గ్రెయిన్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. నాకు ఇది మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే మనకి హార్ట్ హెల్త్కి మంచిది, హెల్దీ, ఫైబర్ ఉంటుంది, లాట్స్ ఆఫ్ ఫైబర్. అండ్ హోల్ గ్రెయిన్ అంటే ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. సో ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేయాలి. సో మా శామీ చూసారా ఆల్మోస్ట్ జ్యూస్ తాగేసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. సో అలా మనం పిల్లలకి ఏంటంటే ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా హెల్దీ హ్యాబిట్స్ అవి అలవాటు అవుతాయి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. సో ఇక్కడైతే ఈరోజు నేను శాండ్విచ్ చేస్తున్నాను కదా. సో ఇది హోల్ గ్రెయిన్ బ్రెడ్తో చేస్తున్నాను. సో మీరు వైట్ బ్రెడ్ అయితే యూస్ చేయకండి. అంటే యూస్ చేయొద్దు అంటే మీకు ఒకళ్ళు దొరకకపోతే హోల్ గ్రెయిన్ మరి వైట్ బ్రెడే వాడాలి. బట్ మ్యాక్సిమం హోల్ గ్రెయిన్ బ్రెడే యూస్ చేయండి. మన హార్ట్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. వైట్ బ్రెడ్ మంచిది కాదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్. సో ఈరోజు అయితే నేను అవకాడో శాండ్విచ్ చేస్తున్నాను. అవకాడో చాలా మంచిది. మీరు వెయిట్ తగ్గాలనుకుంటే అవకాడో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. ఇది హెల్దీ ఫ్యాట్ అంటారు కదా అవకాడో. అండ్ స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, ఓవరాల్ బాడీ హెల్త్కి చాలా మంచిది అవకాడో. సో ఈరోజు శాండ్విచ్లోని ఫ్యాట్ అనేది లేదు, అంటే ఆయిల్స్ అనేవి నేను ఏది యూస్ చేయట్లేదు. నో బటర్, నో చీజ్, నథింగ్. సో జస్ట్ అవకాడో కట్ చేసి అందులో నేను సాల్ట్, పెప్పర్, బేగల్ సీజనింగ్ అని మనకు అమ్ముతారు. సో అది వేసి మనం కొంచెం ఎక్కువ వేయండి బేగల్ సీజనింగ్. సో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది శాండ్విచ్కి. సో నేను బ్రెడ్ అది టోస్ట్ చేశాను టోస్టర్లోని, ప్యాన్లో అయితే యూస్ చేయలేదు. ఎందుకంటే ప్యాన్లో యూస్ చేస్తే బాగుంటుంది, బట్ ఇందులో చాలా క్రిస్పీగా వస్తుంది అందుకే.
సో అవకాడో నేను సీజనింగ్ చేశాను కదా, సాల్ట్ పెప్పర్ బేగిల్ సీజనింగ్ తోటి. సో దాని మీద నేను ఆనియన్స్ స్లైసెస్ కింద కట్ చేసి పెట్టాను, సేమ్ టొమాటో కూడా అలాగే. ఇక్కడ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సేమ్ మనకి బయట తింటే ఎలా ఉంటుంది ప్రెజెంటేషన్, చాలా బాగుంటుంది, ఎపటైజింగ్గా ఉంటుంది కదా, అలాగే మీరు ఇంట్లో కూడా చేసుకొని తినండి. పిల్లలకి కూడా అలాగే ఇవ్వండి. వాళ్ళకి ఏంటంటే ఇన్ని వెజిటేబుల్స్ వేస్తే మన ఫీలింగ్ ఉండదు, కలర్ఫుల్గా ఉంటుంది, రెయిన్బో లాగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు ట్రై చేస్తారు ఫుడ్స్. సో వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇక్కడ నేను మయోనైజ్ కానీ ఏం యూస్ చేయకూడదు కదా, సో అందుకని చెప్పేసి నేను శ్రీరాచ యూస్ చేశాను. శ్రీరాచలో ఆయిల్ కానీ ఏమీ ఉండదు, స్పైస్ వస్తుంది మనకి, హెల్త్కి మంచిది. సో శాండ్విచ్లోని వెజిటేబుల్స్తో పాటు ఆ సాస్ పెట్టేసి నేను టోస్ట్ చేశాను కదా, ఆ బ్రెడ్ని జస్ట్ కొంచెం టైట్గా ఇలా ప్రెస్ చేసేసి కట్ చేసేయండి. సో కట్ చేసిన తర్వాత చూడండి లోపల ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, హెల్దీ వెజిటేబుల్స్ తోటి చక్కగా ఉన్నది. అండ్ మనం తిన్నప్పుడు మన బాడీకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. అండ్ మీరు వెయిట్ కూడా చక్కగా లూజ్ అవుతారు, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఏమీ లేదు, హెల్దీ ఫ్యాట్ ఉంది. అవకాడో ఈజ్ ఎ హెల్దీ ఫ్యాట్. సో ప్రాబ్లం ఏమీ లేదు, పొట్ట అయితే కంప్లీట్గా తగ్గుతుంది ఇలా తిన్నారంటే, ఎందుకంటే ఆయిల్ లేదు కదా. వెరీ వెరీ హెల్దీ శాండ్విచ్. నేనైతే ఇది వీక్కి కనీసం 3 to 4 times అయినా తింటాను, నా మోస్ట్ ఫేవరెట్ శాండ్విచ్. అలాగే మా శామీకి కూడా నేను అలవాటు చేశాను. మా శామీకి అవకాడో శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. అంటే అప్పుడప్పుడు కొంచెం బటర్ వేసి ఫ్రై చేస్తాను కానీ, బట్ మ్యాక్సిమం నేను ఇలాగే చేస్తూ ఉంటాను. తనకైతే అలవాటు చేశాను, పిల్లలకి చాలా నచ్చేస్తుంది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంటుంది, హెల్దీ, వెరీ హెల్దీ అండ్ సో యమ్మీ అండ్ మౌత్ వాటరింగ్. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. సో మా శామీ చూసారా జ్యూస్ కంప్లీట్ చేసింది, సో హ్యాపీ. అండ్ దాంతోపాటు మేము గ్రీన్ యాపిల్ కూడా తిన్నాము, హెల్దీ కదా. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు ఆయిల్ ఫ్రీ కుకింగ్లోని మన లంచ్కి బ్రౌన్ రైస్ అండ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో ఇందులోని నేను ఓన్లీ ఎగ్ కొట్టాను అంతే. చూడండి అసలు ఆయిల్ కానీ ఏం వేయలేదు, హీట్ ఆన్ చేశాను ఆల్రెడీ, చూసారు కదా ఆయిల్ లేదు. సో జస్ట్ మిక్స్ ఇట్, ఇలా మిక్స్ చేసేయండి. మంచి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, సరేనా. సో అప్పుడు మనకి అడుగది అంటదు, ఆయిల్ అసలు వేయన అవసరమే లేదు. మీరు డైటింగ్ చేసేటట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీ యూజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది మీకు. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోని నేను కొంచెం సాల్ట్ పెప్పర్ వేస్తాను. కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే ఇందులో మనకి సాసులు వేస్తాను, చెప్తాను మీకు. అండ్ పెప్పర్, లాట్స్ ఆఫ్ పెప్పర్, ఓకే. అండ్ ఇందులో ఏంటంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ సోయ్ సాస్. సోయ్ సాస్ వేయండి, ఆయిల్ బదులుగా సోయ్ సాస్ వేయండి, మీకు మంచిది. సో ఆయిల్ అస్సలు యూజ్ చేయక్కర్లేదు. సో ఈ విధంగా కూడా మీరు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. సో లైట్గా సోయ్ సాస్ అండ్ శ్రీరాచ ఉంటుంది కదా, స్పైసీగా ఉంటుంది కదా, అది. అండ్ స్టిర్ ఫ్రై సాస్, ఓకే. అంతే, హీట్ని పెంచుకోండి, సరేనా. సో స్లోగా ఇలాగా ఎగ్నంతా పుల్ చేసేయండి. చూసారా అంత ఎగ్ అంతా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ బాగుంటే ఇలా వస్తుంది, అడుగు అంటుంది మనకి. కుక్ అయింది కదా, ఇందులో మనం వెజిటేబుల్స్ వేసేద్దాం, లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను, ఓకే. ఇప్పుడు ఇది మంచిగా కుక్ అవ్వాలి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్కి వేస్తాను, స్ప్రింగ్ ఆనియన్స్, బట్ నాకు ఇలా వేయడం ఇష్టం కొంచెం. సో మొత్తం మీద ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వితౌట్ ఆయిల్తో చేశాను, మీరు చూసారు. ఇలా మీరు ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బ్రౌన్ రైస్కి మీకు నచ్చాలి. బ్రౌన్ రైస్ అంటే మన వైట్ రైస్ లాగా టేస్ట్ ఉంది కదా, బ్రౌన్ రైస్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనకి ఆకలి ఎక్కువ వేయదు, ఎందుకంటే మనం తక్కువ తింటాం. బ్రౌన్ రైస్ అయితే తక్కువ తింటాం, వైట్ రైస్ అయితే కొంచెం మనకి టేస్ట్ కొంచెం బెటర్. నార్మల్గా అయితే వైట్ రైస్ టేస్టీగా ఉంటుంది అంటారు కదా, బ్రౌన్ రైస్ కంటే నాకైతే అలా అనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్ తింటే ఏంటంటే మనం కొంచెం తింటాం, అప్పుడు కర్రీస్ ఎక్కువ తింటాము. సో వెయిట్ అది ఈజీగా లూజ్ అవుతాము. సో ఇందులో అయితే ఆయిల్ అనేది లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నదో.
చాలా బాగుంటుంది. ఏదైనా హాట్ సాస్ ఏదైనా మీదన ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో యమ్మీ. సో అంటే మనకి గిల్టీ ఫీలింగ్ అనేది రాదు, ఓ వెయిట్ గెయిన్ అయిపోతున్నామా అలా ఫీలింగ్ రాదు. సో హెల్దీ, అసలు కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని వెజిటేబుల్స్ తోటి హ్యాపీగా తినొచ్చు అనమాట. అంటే డైట్ కోసం ఇలా. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రైడ్ రైస్ అయిపోయింది, ఆయిల్ లేకుండాను బ్రౌన్ రైస్తో చేసాం కదా. సో మీకు బ్రౌన్ రైస్ అలవాటు ఉంటే చాలా నచ్చుతుంది. బ్రౌన్ రైస్ ఇష్టం లేదనుకోండి, వైట్ రైస్తో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ వైట్ రైస్ తోటి చేస్తే అంత హెల్దీ కాదు, బ్రౌన్ రైస్తో చేసుకుంటే హెల్దీ. సరేనా, ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. అప్పుడప్పుడు కూడా ఇలా హెల్దీగా మనం తింటూ ఉండాలి. సో నేను స్టీమర్లో పెట్టాను. ఇదేంటంటే శామన్ స్టీమ్ అవుతుంది. సో కిందన వాటర్ ఉంటుంది, మీదన స్టీమర్ బాస్కెట్ అనమాట. సో ఇది నేను కాస్కోలో కొన్నాను, నా మోస్ట్ ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఇందులో స్పైసెస్ కానీ ఏం వేయలేదు, జస్ట్ స్టీమ్ అవుతుంది ఫిష్. తర్వాత ఏమవుతుందో మీకు చెప్తాను. సో నేను ఇప్పుడు జస్ట్ లిడ్ అది పెట్టేస్తున్నాను. సరేనా, అడుగున వాటర్ ఉన్నది అండ్ మీదన స్టీమర్ బాస్కెట్ ఉంది. మీకు అయిపోయి కావాలంటే చూపిస్తాను. సో కొంచెం హీట్ అది పెంచుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి స్టీమ్ అయిపోయింది. చూసారా ఎంత బాగా అయిందో. ఇందులో మనకి ఏ స్పైసెస్ కావాలంటే ఆ స్పైసెస్ కలుపుకోవడమే. మీకు ఇలాంటి రెసిపీస్ నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. వెరీ హెల్దీ కదా ఇలా చేసుకుంటే. సో నేను స్టీమర్లోని శామన్ని చక్కగా స్టీమ్ చేసేసాను కదా ఫ్రెండ్స్. శామన్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నా మోస్ట్ ఫేవరెట్ ఫిష్ ఏంటంటే శామన్ అని చెప్తాను. ఎందుకంటే మరి హార్ట్కి చాలా మంచిది అండ్ ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈవెన్ అమ్మాయిలకి పీరియడ్స్ అప్పుడు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఖచ్చితంగా తినండి. స్కిన్కి మంచిది, బోన్ హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది, బ్రెయిన్కి మంచిది. సో మెనీ బెనిఫిట్స్ అనమాట. ఇది మిరాకిల్ ఫుడ్ అనేది చెప్పాలి, జస్ట్ లైక్ అవకాడో. సో నేను జస్ట్ ఇక్కడ స్టీమ్ చేసి కొంచెం స్పైసెస్ అవి యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మాకు బ్రౌన్ రైస్తో ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అందుకు. సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఆ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో ఏంటో, సరేనా, డైట్ కోసం. సో ఇక్కడైతే నేను డిన్నర్ స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు చికెన్ ర్యాప్ చేస్తున్నాను. సో అందుకని నేను సాస్ చేస్తున్నాను డిప్ కోసం. సో ఇందులో నేను కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసాను, ఒక్క గార్లిక్ అంతే, ఒక్కటి మించి ఎక్కువ వేయద్దు. అండ్ ఇందులోనేమో సాల్ట్ వేసాను అండ్ నిమ్మకాయలు కొంచెం. నేను ఇక్కడైతే 4 to 5 తీసాను, ఎందుకంటే నాకు చాలా చిన్నవి నిమ్మకాయలు తెచ్చుకున్నాను అందుకు. ఒకవేళ మీకు పెద్ద నిమ్మకాయ ఉంటే 1.5, ఒక పెద్ద నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ వేసుకోండి అంతే, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. అంటే కొంచెం మీకు పులుపు ఎక్కువగా నచ్చితే ఓకే యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ అక్కర్లేదు. బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాస్ ఒకసారి చేసుకుంటే. అండ్ పెరుగు కూడా వేసుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు ఇక్కడ. ఇందులో నేను ఆయిల్ కానీ ఏవి యాడ్ చేయలేదు, చూసారంటే వెరీ వెరీ హెల్దీ ఫ్రెండ్స్. మీరు డైట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ డిప్ని అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. మీరు క్యారెట్స్తో తినొచ్చు, సాలరీతో తినొచ్చు, రోటీలోని వేసుకోవచ్చు, కర్రీ ఏదైనా పెట్టుకొని తినొచ్చు. అంటే చాలా హెల్దీ, ఎందుకంటే ఆయిల్ లేకుండా సాస్ కదా, అసలు గిల్టీ ఫీలింగ్ ఉండదు అండ్ సూపర్ హెల్దీ. అండ్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. సో క్రీమీగా ఉంటుంది, ఎందుకంటే పెరుగు వల్ల క్రీమీగా టేస్టీగా ఉంటుంది. నా మోస్ట్ ఫేవరెట్ సాస్ ఇది. అలాగే మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఒకసారి మీరు చేసుకొని ఉంచుకున్నారంటే 2 to 3 days మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, ఎయిర్ టైట్ కంటైనర్లోనే, అస్సలకి పాడవదు, ఓకేనా. సో ఇది ఎందుకు చేశానంటే ఇప్పుడు నేను చికెన్ ర్యాప్ చేస్తాను అని చెప్పాను కదా, అందుకు అనమాట. అండ్ ఈ సాస్ చాలా బ్రైట్గా ఉన్నది కదా, సో ఖచ్చితంగా నాకు ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, సరేనా. సో ఇక్కడ చికెన్ ఏమో నేను మ్యారినేట్ చేయడానికి ఇందులోని పసుపు, సాల్ట్, ఇంకా గరం మసాలా అయితే గరం మసాలా, నేను ఇక్కడ చికెన్ మసాలా యూజ్ చేశాను, అండ్ క్యూమిన్, కొరియాండర్ పౌడర్, కారం అండ్ జీలకర్ర, పెరుగు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పెరుగు అండ్ ఇందులోని నిమ్మకాయలు. సో ఇందులో ఇక్కడ నేను 4 నిమ్మకాయలు యూస్ చేశాను, ఎందుకంటే ఇక్కడ నేను ఆయిల్ యూస్ చేయట్లేదు, ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై చేస్తాను.
ఎలా చేస్తానో చూద్దురు కానీ. సో ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కర్డ్ అది మిక్స్ చేస్తున్నాను. సో చికెన్ యాడ్ చేయకముందే మీరు ఉప్పు అది చూసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ అలా మ్యారినేట్ చేస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, సో చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది. ఇందాక మీరు సాస్ చూసారు కదా, ఈ గ్రీన్ సాస్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు సాలడ్లో మిక్స్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది. సో ఇది మ్యారినేట్ అయిపోయింది. ఇది నేను జస్ట్ 30 మినిట్స్ మ్యారినేట్ చేశాను అంతే. సో ఆల్రెడీ నేను ప్యాన్లో వేసాను. సో ఆయిల్ కానీ ఏమీ వేయలేదు, మీరు చూసారు కదా. ఈవెన్ ప్యాన్లో కూడా ఆయిల్ లేదు, స్టవ్ ఆన్ చేశాను. సో ఇది ఎలా కుక్ అవుతుంది అంటే మనకి లైమ్ జ్యూస్ కర్డ్ ఉంది కదా, దాని ద్వారా మనకి మంచిగా చికెన్ రోస్ట్ అవుతుంది, మంచిగా మన ఇండియన్ ఫ్లేవర్స్ అవి వస్తాయి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఇప్పుడు తండూరి రోటీలో పెడతాను, చాలా బాగుంటుంది. ఎలాగా పెడతానో చూద్దరు కానీ, బట్ ఫస్ట్ ఫ్రై అవ్వనియండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు లైట్ కొంచెం మనం వాటర్ యాడ్ చేస్తే అడుగున అంటకుండా ఉంటుంది, సరేనా. సో ఖచ్చితంగా ట్రై చేశారు అనుకోండి, మీకు డైట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సో మనం ఆయిల్ అసలు వేయలేదు కదా, చికెన్లో చూడండి ఎంత ఫ్యాట్ ఉంటుందో. చికెన్ అంతా కూడా వాటరే, అసలుకి వాటర్ అండ్ ఫ్యాట్ కలిపి ఎలా వస్తుంది చూడండి, ఆయిలే యాడ్ చేయలేదు అసలుకి. వావ్, అసలుకి చాలా ఇంట్రెస్టింగ్ అసలు ఆయిల్ ఫ్రీ కుకింగ్. చూడండి అస్సలు అంటలేదు, బికాజ్ మనం కర్డ్ కూడా వేసాం కదా, అందువల్ల మంచిగా కుక్ అయిపోతుంది. హ్యాపీ అసలుకి. నేను వాటర్ వేద్దాం అనుకున్నాను కానీ నేను వాటర్ ఎక్కర్లేదు. పెరుగు వల్ల సాఫ్ట్గా చికెన్ అయిపోతుంది ఇప్పుడు. సో చూసారా ఫ్రెండ్స్, సో నేను ఇక్కడ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయలేదు కదా, జస్ట్ ఆ స్పైసెస్తోనే అవి అలా ఫ్రై అవుతున్నాయి. ఇంకొక విషయం, ఒకవేళ మీకు ప్యాన్ సరైనది లేకపోతే, ఆయిల్ వేయడానికి ఇబ్బందిగా, ఆయిల్ వేయకపోతే ఫ్రై అవ్వట్లేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. బట్ కర్డ్ నేను లైమ్ వల్ల నాకు చక్కగా చికెన్ ఫ్రై అయిపోయింది, ఆయిల్ లేకుండా అద్భుతంగా వచ్చేసింది. సో ఇక్కడ నేను తండూరి రోటీ తీసుకున్నాను, ఆయిల్ ఫ్రీ రోటీ తీసుకున్నాను. సో దాని మీద మనం గ్రీన్ కలర్ది సాస్ చేసాం కదా, ఆ సాస్నేమో నేను ఆ రోటీ మీద స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. దాని మీద ఆనియన్స్ వేసాను. మీకు కావాలంటే ఇందులో మీరు టొమాటో వేసుకోవచ్చు, ఇంకా ఉంటాయి కుకుంబర్స్ ఉంటాయి కదా, మీ ఇష్టం, మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. బట్ నాకు ఇదైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అసలుకి వావ్, అసలుకి ఫ్యాట్ లేకుండా ఇంత టేస్టీగా ఉన్నదని అనిపిస్తుంది మీకు. నా మోస్ట్ ఫేవరెట్ ర్యాప్, ఎందుకంటే ఫ్యాట్ లేకుండా ఇంత బాగా వచ్చింది. ఎక్సలెంట్ అండ్ సో మెనీ హెల్దీ బెనిఫిట్స్ కదా. అండ్ కొత్తిమీర చాలా హెల్దీ, కర్డ్ హెల్దీ, కాల్షియం ఉంటుంది మనకి, చికెన్ నుంచి ప్రోటీన్ వచ్చేసింది. అండ్ హోల్ గ్రెయిన్ వీట్ తోటి రోటీ ఉన్నది. సో ప్రతిదీ కూడా ఆయిల్ లేకుండా ఉన్నది. సో అసలుకి మనకి ఫ్యాట్ అనేదే లేదు. మనం ఓన్లీ 1 పీస్ తింటే చాలు. ఒకవేళ మీకు ఆకలి ఎక్కువ వేస్తే ఇంకొక 1.5 తినండి. బట్ తర్వాత ఇంకేం తినొద్దు. తినేటప్పుడు ఏంటంటే ఎర్లీగా తినండి, 6 o'clock అలా తినేయండి, ప్రాబ్లం ఉండదు. సో దీంతోపాటు నేనైతే కుకుంబర్స్ పెట్టాను, నాకు మా శామీకిను అంతే. వ్రాప్ విత్ కుకుంబర్స్ ఆర్ వ్రాప్ విత్ సమ్ యాపిల్స్ కానీ, లేకపోతే బ్లూబెర్రీస్ ఆర్ స్ట్రాబెర్రీస్ ఆర్ సంథింగ్ నేను ఇలా పెడుతూ ఉంటాను. ఎప్పుడు కూడా నైట్ అయితే ఇలా లైట్గా తింటేనే బెస్ట్, ఎందుకంటే ఎర్లీగా తినాలి. తింటే ఏంటంటే డైజెషన్కి మంచిది అండ్ ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ ఇంకా ఆకలి వేస్తే మీకు 8 o'clockకి అలాగా వాటర్ తాగండి, లేకపోతే టర్మరిక్ మిల్క్ తాగండి, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ తినండి. అంతకుమించి ఫ్యాట్ సైడ్ వెళ్ళొద్దు, అప్పుడు మీరు వెయిట్ అయితే మంచిగా తగ్గుతారు ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు దిస్ వ్రాప్, ఇట్స్ సో యమ్మీ అండ్ టేస్టీ. మా శామీకి అయితే చాలా ఇష్టం ఈ వ్రాప్ అయితే. నేను ఇందులో ఫ్యాట్ కానీ ఏమీ వేయలేదు, మీరు చూసారు కదా, ఆయిల్ లేకుండానే ఈ వీడియోలో అంతా నేను మీకు కుక్ చేసి చూపించాను. కష్టమేమీ కాదు హెల్తీగా ఉండడం, మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.